ఋతురాగం మొదలైంది. నైరుతి ఋతుపవనాలు కేరళను తాకాయి. వారం రోజుల క్రితమే అండమాన్ నికోబార్ దీవులను తాకిన నైరుతి ఋతుపవనాలు కాసేపటి క్రితమే మలబార్ తీరాన్ని తాకాయి. వాస్తవానికి జూన్ 1వ తేదీన ఋతుపవనాలు కేరళను తాకుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. అయితే మోరా తుఫాన్ ప్రభావంతో ఋతుపవనాలు రాక కాస్త ముందుకు జరిగింది. దీంతో 2 రోజుల ముందే ఋతుపవనాలు కేరళను తాకాయి. మరో వారం రోజుల్లో ఋతుపవనాలు తెలుగు రాష్ట్రాలను పలకరించనున్నాయి. అటు ఋతుపవనాల ప్రభావంతో కేరళలో వర్షాలు పడుతూ ఉన్నాయి. ఒక్కసారిగా వాతావరణం చల్లబట్టడంతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇన్నాళ్లు ఎండవేడి ఉక్కపోతతో అల్లాడిపోయిన ప్రజలు వర్షపు జల్లులతో తడుస్తూ సేద తీరుతున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీదేవి విశాఖపట్నం నుంచి మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. శ్రీదేవి, చెప్పండి. ఋతుపవనాల రాక ముందుగానే వస్తున్నట్టుగా తెలుస్తుంది. మరో వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు మొదలవుతాయనే వార్తలు వస్తున్నాయి. ఏ విధంగా ఉంది అంటే ఋతుపవనాలు ముందుగా రావటం శుభవార్త అయినా తుఫాన్ ప్రభావం ఏ విధంగా ఉండబోతోంది అంటే ఏం చెప్తారు? ఈసారి ఋతుపవనాలు రావడానికి ప్రధాన కారణం, బలోపేతం కావడానికి కూడా కారణం మోరా తుఫాన్ గా మనం చెప్పుకోవచ్చు. ఇది ఎందుకంటే బంగాళాఖాతంలో ఉండడం వలన ఈ ఋతుపవనాలు మరింత బలం చేకూడమే కాక పురోగతి సాధించింది. దీంతో దాదాపుగా 2 రోజుల ముందుగానే ఈసారి నైరుతి ఋతుపవనాలు దక్షిణ భారతదేశంలో ఎంటర్ కావడం, అందులో దక్షిణ కేరళ తీరాన్ని తాకడం అనేది ఒక శుభ పరిణామమే. అయితే ఇది తెలుగు రాష్ట్రాల్లోకి వచ్చేటప్పటికి జూన్ 1వ వారంలోగా కూడా రావచ్చని వాతావరణ నిపుణులు అంచనా చేస్తున్నారు. ఆ ప్రకారంగా చూసుకుంటే మనకి జూన్ 5-6 తారీఖుల్లో మనకి ఆంధ్రప్రదేశ్ కి తాకే అవకాశం ఉందన్నటువంటిది ఒక అంచనా. అలాగే ఇంకా ఈ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు, వాతావరణ పరిస్థితులు చూసుకుంటే అన్ని అనుకూలంగా ఉండడం వలన మొత్తం కూడా 2 వారాల్లోగా దేశవ్యాప్తంగా కూడా విస్తరించే అవకాశాలు ఉన్నాయని కూడా వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇప్పటికే మనకి ఈశాన్య రాష్ట్రాల్లో పూర్తిగా మనకి విస్తరించినట్లుగా కూడా భారత వాతావరణ విభాగం కూడా చెప్తోంది. అలాగే దీంతో పాటుగా దక్షిణ అరేబియా సముద్రం, అలాగే మాల్దీవ్స్, లక్షద్వీప్, అలాగే ఇంకా కొన్ని నైరుతి బంగాళాఖాతంలోని కొన్ని భాగాల్లోనూ, అలాగే తూర్పు మధ్య బంగాళాఖాతంలో కొన్ని ప్రాంతాల్లోనూ ఇవన్నీ కూడాను ఈ రోజు కొంత భాగం వరకు కూడా విస్తరించే అవకాశం ఉందని కూడాను వాతావరణ విభాగం చెప్తుంది. అయితే ఈసారి ఆశించినటువంటి వర్షపాతం ఏ విధంగా ఉంటుందన్నది మాత్రం ఇంకా అంచనా వేయడానికి ఇంకా కొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే కేరళ తీరాన్ని తాకి ఇప్పటికే మనకి బంగ్లాదేశ్ వైపు ఈ తుఫాను వెళ్లిపోవడం వలన ఏ విధంగా దీని ప్రభావం ఏ విధంగా ఉంటుందన్నది అన్నది ఇంకా 1-2 రోజులు అంచనా వేసే అవకాశం ఉంది. దీన్ని బట్టి చూస్తే కేరళ తీరంలో కేరళలో ఏ విధంగా ఈ నైరుతి ఋతుపవనాల ప్రభావం ఏ విధంగా ఉంటుంది, అలాగే రానున్న రోజుల్లో రైతులకు కానీ లేదంటే అన్ని వర్గాల ప్రజలకి ఏ విధంగా ఈ వర్షపాతం నమోదయ్యే అవకాశం ప్రయోజనం కలుగుతుంది అన్నది మాత్రం వాతావరణ నిపుణులు అంచనా వేసి ఆలోచన ఉన్నారు. హరి, అయితే ఇటు తెలంగాణలో ఆంధ్రాలో ఎండవేడి నుంచి ఉపశమనం పొందే అవకాశాలు లేవంటారా? అంటే తుఫాను బంగ్లాదేశ్ వైపు వెళ్ళటం, అలాగే గాలిలో తేమ తెలంగాణ వైపుగా అటువైపే పయనించడం, ఇటు ఎండ ఉక్కపోత ఇంకా కొద్ది రోజులు ఉంటాయనే వార్తలు వస్తున్నాయి. దీని మీద క్లారిటీ ఇచ్చారా శ్రీదేవి గారు? ఇది ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పటికే మనకి సాధారణం కంటే 1 నుంచి 2-3 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయి. ఒకసారిగా నిన్నటి నుంచి కూడా వాతావరణం మారింది. ఎందుకంటే బంగ్లాదేశ్ వైపు మనకి తుఫాను అటు వెళ్ళిపోవడం వల్ల ఇటువైపు ఉన్నటువంటి కోస్తాంధ్ర మీదుగా కానీ లేదంటే ఇటువైపు ఉన్నటువంటి గాలులన్నీ కూడా దిశ మారడం వలన ఓవరాల్ గా మనకి ఉష్ణోగ్రతలు వేడి వాతావరణం నెలకొంది. ఈ వాతావరణం వలన మనకి ఉష్ణోగ్రతలు పెరిగాయి. దాదాపుగా ఇది మరి కొన్ని రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. అయితే సాయంత్రం అయ్యేటప్పటికి కొన్ని ప్రాంతాల్లో అంటే కోస్తాంధ్ర, రాయలసీమ కావచ్చు లేదా తెలంగాణలో కానీ అక్కడ స్థానిక వాతావరణ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఆ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మేఘావృతమై ఉండి వాతావరణం చల్లబడి ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు కానీ లేదంటే ఒక తేలికపాటి వర్షాలు కానీ పడే అవకాశాలు మాత్రం ఎక్కడో చోట అంటే ఇటు 3 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడో చోట మనకి ఏర్పడే వర్షాలు కురిసే అవకాశం అయితే మాత్రం ఉంది. హరి, ఓకే శ్రీదేవి, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.